కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్. రికార్డులు 17 అంశాలతో కూడిన అఫిడవిట్ సమర్పించారు. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు వి ప్రకాష్. కమిషన్ విచారణకు సహకరించేందుకే అఫిడవిట్ ఇచ్చానని తెలిపారు వి ప్రకాష్. ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించిందన్నారు. అయితే ప్రజల డిమాండ్ నీటి లభ్యత కొరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని కమిషన్ కు చెప్పినట్లు తెలిపారు. రిటైర్డ్ ఇంజనీర్ల ఎక్స్పర్ట్ కమిటీ మేడిగడ్డ కట్టొద్దని రిపోర్ట్ ఇచ్చిందా అని అడిగిన ప్రశ్నకు ఇవ్వలేదని సమాధానం చెప్పానన్నారు ప్రకాష్. వాళ్ళు అనని మాటల్ని వాళ్ళ నోట్లో పెట్టించి అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. 5 ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ వద్దని ఎక్కడ చెప్పలేదు. వారిని అడిగింది కూడా ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు నేరుగా లిఫ్ట్ ద్వారా కానీ పైప్ లైన్ కానీ టన్నెల్స్ కానీ తీయడం సాధ్యమవుతుందా అని అడిగారు. దానికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సాధ్యం కాదు అన్నారు. మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పారు. వారు ఇచ్చిన 11 పేజీల నివేదికలో 3 సార్లు మేడిగడ్డ ఫీజిబుల్ అని చెప్పారు, మేడిగడ్డ నిర్మించాలని చెప్పారు. వారు ఎక్కడ కూడా మేడిగడ్డను వద్దనలేదు. తలుచుకున్నా ఫైనల్గా కమిషన్ నేను ఇచ్చిన 17 పాయింట్లను కూడా వారు అఫిడవిట్ కింద నా విట్నెస్ ఎగ్జామినేషన్తో పాటుగా దాన్ని కూడా కన్సిడర్ చేశారు. ఆ 17 పాయింట్లన్నీ కూడా నేను త్వరలో మీడియాకు వివరంగా రాతపూర్వకంగా మీకు